ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. నేనే యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను యెహోవాను, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుడు అడుగుతున్నాడు, అసాధ్యమైనది ఏమైనా ఉండునా ఆయనకి? పక్కన మనం చూసి చెప్పండి, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా? ఉందా ఆయనకి ఏదైనా అసాధ్యమైన కార్యాలు? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు. శూన్యములో సృష్టిని కలిగించిన వాడు. మాట మాత్రం సెలవిస్తే ఈ బ్రహ్మాండం ఏంటి? ఆయన మాట మాత్రం సెలవిస్తే ఈ సర్వ సృష్టి సృష్టించబడింది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆమె మీదటికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు షారా కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు అని, షారా ఏది షారమ్మ ఏది అని అబ్రహాముని అడిగాడు. ఆమె గుడారంలో ఉంటుందయ్యా, సిగ్గెక్కువ ఆమెకి. గుడారంలో ఉందంటే గుడారం చాటున ఉండి ఆమె గుడారం నుండి వింటూ ఉంటుంది. ఆడోళ్ళు దూరంలో ఉన్నారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంత దూరం ఉన్నా వెంటనే ఉంటారు, ఒక చెవి అట్టేసి ఉంచుంటారు. అబ్రహాము ఏంటండి ఆ త్రిత్వమైన దేవుడు సంభాషించుకుంటున్నప్పుడు మీదటికి మరలా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక కుమారుడు ఉంటాడు అని మాట్లాడుతుంటే, శారమ్మ ఎక్కడా అని అంటుంటే గుడారపు చాటున ఉండి ఆ వెంటనే ఉంటుంది. మీదటికి మరలా ఇక్కడికి వచ్చినప్పుడు కుమారుడు ఉంటాడని మాట్లాడుతుంటే ఆమె నవ్వుకునేది. ఎందుకంటే అప్పటికి ఆమె దేహం బలహీనం అయిపోయింది. రెడీ, ఆమెకి స్త్రీ ధర్మం ఆగిపోయింది. అబ్రహాము కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు. ముసలివాళ్ళు, ఇద్దరు ముసలి దంపతులు వాళ్ళు. ఇది ఎలా సాధ్యం? ఏంటి ఎంతైన మాట, ఇది విచిత్రమైన మాట, ఇది ఎలా సాధ్యం? నేను చాలాసార్లు మీకు విశ్వాసపు పలుకులు కొన్ని చెప్తూ ఉంటాను. మనం విశ్వసించడానికి, నమ్మడానికి. ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడి కొన్ని మాటలు చెప్తున్నప్పుడు కొందరికి అది వింతగా ఉంటుంది, కొందరికి విచిత్రంగా ఉంటుంది. అబ్రహాము అంతే అంటుంటాడులే అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ సాధ్యమేనా? ఇవి ఎలా సంభవిస్తుంది? నేనెక్కడ? ఆ స్థాయి ఎక్కడ? నేనెక్కడ? ఎప్పటికెళ్ళి నేను చేరుకోగలుగుతాను? ఇవన్నీ సంభవమేనా? ఇవన్నీ సాధ్యమేనా అని ఒకవేళ మీకు అనుమానం కలగవచ్చు, సంశయం కలగవచ్చు. ఆ అనుమానాల నుండి మీకు నవ్వు కూడా రావచ్చు. ఇది ఎలా సాధ్యం? మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు జరుగుతుందా? మాట మాత్రం సెలవిస్తే మరి స్వస్థత వచ్చేస్తుందా? మరి డాక్టర్లు, హాస్పిటల్ ఇవన్నీ ఉండేది ఎందుకు? హాస్పిటల్, డాక్టర్లు, మెడిసిన్ ఇవన్నీ ఉండేది ఎందుకు? మాట మాత్రం సెలవిస్తే జరిగిపోతుందా అని కొందరికి అది నవ్వులాటలాగా ఉండొచ్చు. ప్రియులరా, నీవు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే దేవునికి, అప్పుడు దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చెప్పలు కూడా మొదలు గట్టిగా. అబ్రహామా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నీవు నవ్వుకున్నావు కాబట్టి, మా శారమ్మ నీవు నవ్వుకున్నావు కాబట్టి నీకు పుట్టబోయే బిడ్డ పేరు నవ్వనే ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాడి వల్ల అందరికీ నవ్వు కలుగుతుంది. నీవు నవ్వుతూ ఉంటావు, నీ యజమానుడు నవ్వుతుంటాడు, ఊరి వాళ్ళందరూ నవ్వుతారు. అతని పేరే నవ్వు. ఇస్సాకు అంటే నవ్వు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? మీరు ఎందుకు సంశయిస్తున్నారు? మనుష్యుల ఆలోచనలతో ఆలోచించినప్పుడు అది అసంభవమే. మనుష్యుల జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనకున్న స్థితిగతులు, శారా స్థితిగతులు, అబ్రహాము యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు ఆలోచిస్తే, వాళ్ళని వయసు రీతి ఆలోచిస్తే అది నిజంగానే సంభవించదు. శరీర సంబంధమైన నేత్రాలతో చూసుకుంటే అది అసాధ్యమే. కానీ దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏదైనా ఉందా? ఆయనకి సమస్తము సాధ్యమే. నేను విశ్వసిస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా మీ లైఫ్లో ఇది అసంభవము, ఇది అసాధ్యము, ఇది జరగదు, వీడు మారడు, ఈమె మారదు, మన బ్రతుకులు మారవు, మన జీవితాలు ఇంతే, ఇది ఎప్పుడు చేసుకున్న కర్మమో ఆ కర్మ ఫలాలు అనుభవిస్తున్నామని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. అసాధ్యము 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 అనుకున్న కార్యాలన్నిటినీ ఈ నవంబర్ మాసంలో దేవుడు సాధ్యపరచబోతున్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. యేసయ్యకు సమస్తము సాధ్యమే. మనుష్యుల దృష్టిలో, మనుష్యుల ఆలోచనలో అసాధ్యమైన కార్యాల్ని, అసాధారణమైన కార్యాల్ని దేవుడు సాధ్యపరచడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నమ్మి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి.
గట్టిగా నమ్మిన వాళ్ళే కొడతారు చప్పట్లు, విశ్వసించిన వాళ్ళే చప్పట్లు కొడతారు. చప్పట్లు కొడుతున్న మీ అందరి జీవితంలో సమస్తం సాధ్యమగునుగాక, సమస్తము సాధ్యమగునుగాక, సమస్తము సాధ్యమగునుగాక. సవాలు విసురుతున్నాడు దేవుడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సర్వ శరీరులకు దేవుడను. అసాధ్యమైన కార్యాలని సాధ్యపరిచేవాడు ఎవరంటే సర్వ శరీరులకు ఆయనే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇండియా వాళ్ళకి ఆయనే దేవుడు, ఆస్ట్రేలియా వాళ్ళకి ఆయనే దేవుడు, అమెరికా వాళ్ళకి ఆయనే దేవుడు, ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళందరికీ ఆయనే దేవుడు, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరికీ ఆయనే దేవుడు. సర్వలోకానికి ఆయన చక్రవర్తి. సర్వ శరీరులకు, మనుషులందరికీ, సర్వ శరీరులకు నేనే దేవుడను, నేనే యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడను. ఒకడు కాదన్నంత మాత్రానికి కాకుండా ఏం పోడండి ఆయన అందరికీ దేవుడు. ఆమె చెప్పన్నారు గట్టిగా. మీరు అనవచ్చు, నేనే మీ పాస్టర్ అన్నాను అనుకోండి, నీవెప్పుడు మా పాస్టర్ అవడానికి అనవచ్చు. మీరు అన్నంత మాత్రం నేను మీ కాపరి కాకుండా పోను. నేను మీ కాపరిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక తండ్రిని చూసి పిల్లలు అనొచ్చు, అసలు నేను తండ్రి అని చెప్పుకుంటే నాకు సిగ్గుగా ఉంటుంది, నీవు అసలు నా తండ్రివే కాదు అని అనొచ్చు. అన్నంత మాత్రానికి కాకుండా ఏమీ పోడు కదండి. కొంతమంది అసలు యేసు ప్రభుకు మాకు సంబంధమే లేదు, ఆయన ఎవరు అసలు, ఆయన ఏ దేవుడు, అసలు ఎక్కడ దేవుడు అయినా అని అనొచ్చు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆమెను చెప్పడం గట్టిగా. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏదియో లేదు. ఆ సర్వ శరీరులకు దేవుడైన దేవుని ఆయన నా దేవుడు అని నీ విశ్వసించాలి. ఆమేన్. స్తోత్రం చెప్పడం గట్టిగా. తోమా ఆయన గాయాల్లో చేతులు ఉంచితే తప్ప నేను నమ్మను అని అవిశ్వాసంగా మాట్లాడాడు. అప్పుడు యేసయ్య వచ్చి, ఇదిగో తోమా, నా గాయాల్లో చేతులు ఉంచి, నా ప్రక్కలో చేతులుంచి నీవు చూడు, నేనే మీ ప్రభుని అని అంటే, అప్పుడు వచ్చి ఆయన గాయాలో ముట్టి చూసి అంటాడు, నా దేవా, నా ప్రభువా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నా దేవుడవయ్యా, నీవు నా ప్రభువయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు భక్తుడు, నా శ్రమలలో నేను నా దేవునికి ప్రార్థన చేశాను. ఎవరికి ప్రార్థన చేశానండి? ఆయన నా సొంతం. వ్యక్తిగతంగా మనమందరం ఆయన సొంతం చేసుకోవాలి. మనం ఆయన సొత్తుగా మారాలి. ఆయన నీ సొంతం అవ్వాలి. ఆయన ఎవరో అన్నట్టు, నీవెవరో అన్నట్టు కాదు. ఆయన నా దేవుడు. మా నాన్న, మా అమ్మ అంటుంటారు కొంతమంది. మా నాన్న. చిన్నపిల్లలు మీరు చూడండి, ఆ చిన్నపిల్లలకి వెళ్ళి ఈయన మా నాన్న అన్నంటే మా నాన్న అంటే ఆ చిన్నపిల్ల. ఆ పిల్లకి ఏం తెలుసు చెప్పండి? మీ నాన్న కాదు, మా నాన్న అని చూడండి. ఈయన మా నాన్న. ప్రైజ్ ది లార్డ్. అసలు ఒప్పుకోరు. ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు. నాకు శ్రమలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, పోరాటాలు వచ్చింది. ఈ శ్రమలంతట్లో నా దేవునికి చెప్పుకున్నాను. నేను నా దేవునికి నేను ప్రార్థన చేశాను, హక్కుతో ప్రార్థన చేశానండి భక్తులు. దేవా, ప్రభువా, ఎక్కడున్నావయ్యా, ఎవరు దేవుడు అయ్యా నీవు, ఏదో ఒక దేవుడు వచ్చి నన్ను రక్షించండి కాదు. అయ్యా, ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేరా, ఏదో ఒక దేవుడు వచ్చి నన్ను ఆదుకోనని కాదు. నా దేవునికి నేను మొరపెడతాను, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. దావీదుకి సౌలుకున్న వేరియేషన్, వ్యత్యాసం ఏంటని చూస్తుంటే, ప్రేమైన వాళ్ళ సౌలు అంటాడు, అమాలేకులు సంపూర్ణంగా నిర్మూలన చేసి రమ్మని పంపిస్తే ఆయన అక్కడున్న జంతువుల్ని, గొర్రెల్ని, ఎటువంటి పశువుల్ని, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఉంచాడనమాట, బలమైన వాటిని. అప్పుడు సమూయేలు వచ్చేసి, సౌలా సౌలా, ఎందుకు నీవు ఇలా చేసావు అని అడిగితే ఆయన అంటే, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి. అర్థమైందండి? ఆయన ఎవరికి దేవుడు అంట? సమూయేలుకి దేవుడు. నీ దేవుడికి నేను బలి అర్పిద్దామని చెప్పి ఇవన్నీ ఉపయోగపడుతుంది. నీ దేవుడు, నిన్ను పిలిచింది ఎవరు, నేను ఏర్పాటు చేసుకుంది ఎవరు, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసింది ఎవరు, గాడిదల వెంట తిరుగుతున్న నీ మీద జాలి చూపింది ఎవరు, నిన్ను అభిషేకించింది ఎవరు, నీలో తన ఆత్మను ఉంచిన వాళ్ళు ఎవరు, నీకు క్రొత్త మనస్సును ప్రసాదించిన వాళ్ళు ఎవరు, చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చింది ఎవరు, నీ సంభాషణ ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉంది, దేవుడిని నువ్వు ఎలా చూస్తావు, నీ దేవుడైన యెహోవాకు, నీ దేవుడికి బలి అర్పించడానికి కోసం నేను తీసుకొచ్చాను. ఆ మాటే చెప్తుందండి దేవునికి తనకు మధ్యలో ఉన్న ఆ దూరం. దావీదు అంటాడు, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పడం గట్టిగా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటంటే రూతమ్మ అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. సరే జనము అవన్నీ తర్వాత, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడిని నేను ఆరాధిస్తున్నా. ఆయన నీకే కాదు దేవుడు, ఆయన నాకు కూడా దేవుడే. ఆయన సమీపస్తులకే కాదు దేవుడు, దూరస్తులు కూడా ఆయనే దేవుడు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, సర్వ శరీరులకు దేవుడు. ఆయన నా దేవుడు అని నీవు ఏ రోజైతే ఒప్పుకొని ప్రియులారా ఆయన ఆధ్వర్యంలో కొనసాగించబడతావో నీ జీవితంలో ఇక అసాధ్యమైన కార్యాలు ఏది ఉండదండి. ఆయన సమస్తాన్ని సాధ్యం చేయబోతున్నాడు, సమస్తాన్ని ప్రభు సాధ్యపరచబోతున్నాడు. మంచిది, నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. నా దేవుడు అని మనం అంగీకరించినప్పుడు, లేక నేనే నీ దేవుడని దేవుడు మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఆయన మన జీవితంలో చేసే కార్యాలు ధ్యానం చేసుకుందాం. మొదటి మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదమ్మా. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యెహోవానగు నేను నీ దేవుడను, యెహోవానగు నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తు నేను ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు గనుడవైతే. నేనే నీ దేవుడను, నీవు నా దృష్టికి ప్రియముగా ఉన్నావు కనుక నేను నిన్ను గనపరుస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవు నా దృష్టికి ప్రియముగా ఉన్నావు, నేనే నీ దేవుడను. నేను దేవుడుగా నీ జీవితంలో చేసే కార్యాలంటే నీవు నా దృష్టికి ప్రియముగా ఉన్నావు కనుక నేను నిన్ను గనపరుస్తాను. నీవు నా దృష్టికి గనుడవైతివి, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు గనుడవైతివి. నీ ఘనతకు నీ గొప్పతనానికి కారణం ఏంటంటే నేనే నీ దేవుడను, నీవు నా దృష్టికి ప్రియముగా ఉంటున్నావు. నేను గనపరచకుండా ఉండగలనా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రభు మిమ్మల్ని గనపరచబోతున్నాడు. నవంబర్ మాసంలో మీ కుటుంబాన్ని దేవుడు గనపరచబోతున్నాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు మార్చబోతున్నాడు. మీ పిల్లలు ఎక్కడ నిలబడుతారో అక్కడ ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడబోతున్నాడు. ఘనత నిమిత్తమైన పాత్రలుగా దేవుడు వారిని మార్చబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు. నిశ్చయముగా మీ పిల్లల్ని దేవుడు గనపరచబోతున్నాడు. అన్ని జనుల మధ్యలో మీ కుటుంబాన్ని దేవుడు గనపరచబోతున్నాడు. గనపరచబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను గనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఇప్పుడు క్రికెట్లో ఏంటంటే స్త్రీలకు సంబంధించిన క్రికెట్ ఆడిన జమీమా అనే అమ్మాయి చక్కని సాక్ష్యం చెప్తుంటే హృదయం ఉల్లాసంతో నిండిపోతుంది. ప్రపంచమంతా చూస్తున్నారండి. ఆ అమ్మాయి దేవుణ్ణి స్తుతిస్తుంది. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. నా దేవుడు నేను కాదు పోరాడింది, నేను కాదు ఆడింది, దేవుడే నాకు విజయాన్ని ప్రసాదించాడు. ఆయనకి ఘనత కలుగునుగాక, ఆయనకి ఘనత కలుగునుగాక, ఆయనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అమ్మాయిని బలపరిస్తే ఘనమైన విజయాన్ని అమ్మాయి సాధించి ఈరోజు ప్రపంచమంతా చూస్తుందండి. అమ్మాయి ధైర్యంగా చెప్తుంది. కొంతమంది ఏదో చెప్తుంటారు, అని వాడకపోతే దేవుడు నిజమే, నేను ఆడడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్ అని ఒక్కదాని మాట్లాడేవాళ్ళు ఎన్నైనా మాట్లాడుతారు కానీ టోటల్గా అమ్మాయిని దేవుడు గనపరిచాడు. అంతే. ఆమె దేవుని గనపరిచింది. ఆమె దేవుని దృష్టికి ప్రేమగా ఉంది, దేవుడు ఆమెను గనపరిచాడు. అంతే. హల్లెలూయా. అంతే. ఎవరేమని అనుకోండి, ఎవరేమని అనుకోనండి, అనేవాళ్ళు ఎట్టు అంటూ ఉంటారు, మాట్లాడేవాడు ఎట్టు మాట్లాడుతుంటారు. కానీ ఆ బిడ్డని దేవుడు, అది మన ఇండియా సరే, ఏ ఆస్ట్రేలియా వాళ్ళు అమెరికా వాళ్ళు అంటే అది వేరే విషయం. మన భారతదేశంలో ఒక ప్రభు నమ్ముకున్న బిడ్డని దేవుడు గనపరచడం అనేది నిజంగా గొప్ప విషయం. చెప్పండి కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఆమె ప్రభుని మహిమపరుస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. ఏంటంటే ప్రపంచమంతా వార్త వింటుందండి, ప్రపంచమంతా చూస్తుంది. ఆమె చెప్తుంది దేవునికే మహిమ కలుగు, యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను ఈ నవంబర్ మాసంలో జమీమానే కాదండి, ఆ జమీమా జెస్సీనే కాదు, ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరున్న ఫీల్డ్లో, మీరున్న స్థలంలో దేవుడు గొప్పగా గనపరచబోతున్నాడు. అప్పుడు మీరు లేచి చెప్పబోతున్నారు, నా దేవుని వల్లే నేను ఘనత పొందాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి.
గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోసేపుని దేవుడు అత్యధికంగా గణపరిచాడు. ఐగుప్తు దేశానికి దేవుడు అధిపతిగా మార్చాడు. యోసేపు జీవితంలో ఒక కళ మనందరికి ఒక కళ ఉంటుంది లైఫ్లో. అందరికీ ఏది రాత్రులు కనే కళలు కాదు, పిచ్చి పిచ్చి కళలు వస్తాయి రాత్రి సమయంలో కొందరికి. పది సంవత్సరాలు నేను అలాగైపోవాలి, 10 సంవత్సరాలు నేను ఇలాగ అయిపోవాలి, 10 సంవత్సరాల్లో నేను కోట్లకు పడిగెత్తాలి, ఇట్లా ఏదో అనుకుంటుంటారు. ఇది మీ కళలు. నీవు కనే కళ కాదు, నేను కనే కళ కాదండి. మనందరికీ దేవుడు అనుగ్రహించే కళలు, మన పట్ల ఆయనకున్న ప్రణాళిక. ఆ ప్రణాళికను ప్రభు నెరవేర్చునుగాక. యోసేపునకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, వయసు ఎంత అప్పుడు? 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఓ అద్భుతమైన కళ. ఏంటి ఆ కళ? తన పన నిలబడడం, సహోదరులందరి పనులు తనకు సాగిలపడడం, అండ్ సూర్య చంద్ర నక్షత్రాలు ఆయనకి సాగిలపడడం. ఇదొక కళ. ప్రైజ్ ది లార్డ్. ఈ కళ అతని జీవితంలో ఎప్పుడు నెరవేరింది? తన 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కళ వచ్చింది. ఈ కళ ఎప్పుడు నెరవేరింది? 30 సంవత్సరాలు. నెరవేరిందా ఏంటండి? నెరవేరడం అంటే ప్రియులారా, ఆ నెరవేర్పులో ఆయన ప్రవేశించింది 30 సంవత్సరాలకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన కళ ఒక రోజుతో నెరవేరిపోతుంది, ఇంతటితో అభివృద్ధి అనేది, ప్రగతి అనేది ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయేది కాదు. అది కొనసాగించబడుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక కళ కన్నాడు ప్రియులారా. ఆ నెరవేర్పులో ఎప్పుడు ఆయన ప్రవేశించాడంటే తనకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. 17 సంవత్సరాలు ఇచ్చిన కళ నెరవేరడానికి 13 సంవత్సరాలు కావాలా? మధ్యలో 13 years, 13 సంవత్సరాల టైం కావాలా? అంటే కొన్నిసార్లు ప్రియులారా, ఆయన దృష్టికి మనల్ని ప్రభు ప్రియముగా మార్చుకొని ఆ తర్వాత ఆ దర్శనాలను మన జీవితం నెరవేరుస్తాడు. నీ లైఫ్లో కొన్ని ఘనత అనేది ఆలస్యం జరుగుతూ వచ్చిందంటే, ఎప్పుడో నువ్వు ఘనపరచబడాలి, నీకు ఎప్పుడో రావాల ప్రమోషన్, ఎప్పుడో నీకు దొరకాల ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం అనేది. కానీ ఆలస్యం అవుతుందంటే ప్రభు మన దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎదురు చూస్తున్నాడు, మనం ఆయనకి ప్రియమైన వారిగా మారాలని. యోసేపు చాలా మంచి పిల్లోడా చెడ్డ పిల్లోడా? మంచోడా? గుడ్ బాయా బ్యాడ్ బాయ్ అండి? చెప్పాలి, మీరు చెప్పండి. గుడ్ బాయా బ్యాడ్ బాయా? ఏంటండి? గుడ్ బాయ్ కదా. మరి గుడ్ బాయ్కి గుడ్ బాయ్ చెప్పచ్చుగా. ఎందుకు ఆలస్యం అంటే ప్రియులారా, ఆయనకి కళలు రావగానే ఆయన ఏం చేశాడు? ఎవరికి చెప్పాడు? చెప్పాలి, ఎవరికి చెప్పాడు? దేవుడు మన కొన్ని దర్శనాలు ఇస్తాడు, కళలు ఇస్తాడు. అవన్నీ కూడా మనసులో పెట్టుకుని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ చెప్పే దాంట్లో కూడా మనలో గర్వం కనిపించకూడదు. అర్థమైందండి? ప్రభు మనల్ని పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పిలిచాడు కాబట్టి అబ్రాహాం గారిని ఇక్కడ ప్రభు నిలబెట్టాడు, అంతే. ప్రభు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి ఇక్కడ కూర్చుండబెట్టాడు. అక్కడ కూడా మన సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఎక్కడ గర్వం కనిపించకూడదు. అన్నలందరికీ అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకని చెప్పండి. దేవుడు నీకు ఒక కళ ఇచ్చాడు, దాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండు. ఆ తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కళలు నీ జీవితం నెరవేరుస్తాడు. అన్నలకు వెళ్ళి చెప్తున్నాడు, నాకు అసలే వాళ్ళ నాన్న ఒక కలర్ఫుల్ డ్రెస్ కుట్టించాడు, ఒకటి ఆ రంగురంగు చొక్కాయి చూసి అప్పటికే కడుపు మండుతుంది వాళ్ళకి. ఎందుకండి కుళ్ళుకుంటున్న వాళ్ళ దగ్గర మనం ఎందుకు మరలా బిల్డప్ ఇవ్వడం చెప్పండి. మనసులో పెట్టుకో, దేవుడికి ఇచ్చిన ప్రత్యక్షత దేవుడు నెరవేరుస్తాడు. అప్పుడు ప్రతి నోరు ఒప్పుకుంటుంది, ప్రతి వాళ్ళు ఆ రోజు సాగిల పడతారు. నేను ముందుగానే అందరూ నాకు సాగిల పడతారు. మీరందరూ అన్నయ్య నీవు నాకు దండం పెట్టాలి, కొంచెం మోకాళ్ళ నొప్పి లేకుండా చూసుకో. చిన్నన్నయ్య నీవు కూడా నాకు సాగిల పడతావంట, నువ్వు కొంచెం మోకాళ్ళ నొప్పి లేకుండా చూసుకో. ఓ చిన్నన్నయ్య నీవు కూడా మరి నాకు సాగిల పడాలి. ఇవన్నీ ఈ అతిశయం కూడా మనలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అతిశయం అనే అభిప్రాయాలు బయట పెట్టకూడదు. అక్కడ కూడా అతిశయం ఉండకూడదండి. అందుకొరకే దేవుడు 13 సంవత్సరాల సమయంలో యోసేపుని నలగొట్టి సరిచేసి ప్రేమైన వాళ్ళరా ఆయన్ని తనకు ప్రియముగా ప్రభు మార్చుకొని ఆ ప్రియమైన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించి ఆ తర్వాత యోసేపుని దేవుడు బహుగా గణపరిచాడు. ఆమె
ఒక మనిషి మనసులో ఉన్న మాట మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మనసులో ఉన్న మాట తెలుసుకోవాలి. ప్రైజ్ లార్డ్. మీకు ఒక వర్క్ ఇస్తున్నాను నేను. ఏంటండి, ఒక మనిషి అతని మనసులో ఉండేది, మనిషి మనసులో ఉన్నది ఎవరు తెలుసుకోగలుగుతారు చెప్పండి? ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు. తెలుసుకోగలుగుతామా? ఒక మనిషి యొక్క మనసులో ఉన్న సంగతిని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసండి? ఆయన దగ్గర కొద్దిసేపు మాట్లాడితే చాలు. ఆ లోపల ఉన్నది, గుండెలో ఉండేది ఆగదు, అంతేకా. కొంతమంది అందుకే సైలెంట్గా ఉంటారు. అందుకే మౌని జ్ఞాని అని ఎందుకంటారు తెలుసండి? ఎక్కడ నా గుండెలో ఉన్నది బయట వాళ్ళకి తెలిసిపోతుందని మౌనంగా. అస్సలు మనం నోరే తెరవరండి. నీవెంతసేపు మాట్లాడినా మన బలహీనతలని వాళ్ళకి చెప్పుకోవడమే తప్ప వాళ్ళు అస్సలు ఓపెన్ అవ్వరు కొంతమంది. అందుకే మౌని జ్ఞాని అన్నారు. ఒక వ్యక్తి యొక్క మనసులో ఉన్న సంగతి మనం తెలుసుకోవాలంటే అతను మాట్లాడనివ్వండి. మాట్లాడగా ఆయన గుండెలో ఉన్నవన్నీ కూడా బయటకు వచ్చేస్తుంది. ప్రియులరా, మన మాటల్లో కూడా మన అతిశయాన్ని కనపరచకూడదు. ఒకవేళ నీవు దైవభక్తి కలిగిన వాడే కావచ్చు, నీవు పరిశుద్ధుడివే కావచ్చు. కొంతమందికి పరిశుద్ధతను గురించిన గర్వం. నేను పరిశుద్ధునండి, నేను పవిత్రునండి, నాలాంటి పరిశుద్ధుడు ఎవడునండి, నేను నిర్దోషినండి, నేను గొప్పవాడిని, అవి కూడా వద్దు. నేను గొప్ప ప్రార్థనా పరుడండి, వద్దు, అది కూడా అతిశయమే. కాస్ట్లీ కారు కొన్నావా, సైలెంట్గా వేసుకొని తిరుగుతూ ఉండు. అంతేగాని కాస్ట్లీ కారు వేసుకొచ్చి, అర్థమైందండి, జనమంతా చూస్తున్నారా చూడు కారు చూస్తున్నారా అని చెప్పుంటే, అవునన్న అందరూ చూస్తున్నారంటే ఇంకా కాసేపాకు ఇంకా రాని అందరు. అర్థమైందండి? ఇంకా వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. అర్థమైందండి? దేవుడిని గనపరిచాడు, దాగి ఉండంతే. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు. ఎవరి కోసం కట్టినట్టు ఇల్లు? నీవు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఏమ్మా, నీవు ఒక ఇల్లు కట్టుకున్నావు. ఎవరి కోసం కట్టావు చెప్పండి? ఎవరి కోసం కట్టావు? నీ కోసం, నీ పిల్లల కోసం, మీరు సుఖంగా ఉండాలి, మీరు విలాసవంతంగా ఉండాలని కట్టుకున్నావు. అంతవరకు ఓకే, శుభ్రంగా దాంట్లో ప్రశాంతంగా ఉండండి, అంతే తప్ప ఊరందరిని పోగు చేస్తారు. నీవు రావాలక్క, నువ్వు రావాల్సింది, అసలు నువ్వు చూడాల్సింది అని చెప్పి వాళ్ళందరిని పిలిచి వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పటా 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 కొరికి, ఏంటండి అసలు ఇంత పెద్ద ఇల్లు కట్టిందా, ఇంత పెద్ద ఇల్లు కట్టిందా, దేనికి ఇంత ఇల్లు అని వాళ్ళు కుళ్ళుకొని 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 కుళ్ళుకొని, అర్థమైందండి? తింటానే ఉంటారు, కుళ్ళుకుంటూనే ఉంటారు, తింటానే ఉంటారు. నేను ఈ హౌస్ డెడికేషన్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు చూస్తానంటే కొంతమంది ఉంటారు, మమ్మల్ని ఏదో ఒక రూమ్లో భోజనం పెట్టుంటారు, మాకు ఒక గదిలో భోజనం పెట్టుంటారు. రిబన్ కట్ చేసాము, లోపలికి వెళ్ళాం, ప్రేయర్ చేసాము, అయిపోయింది. అన్న మీరు భోజనం చేయండి అన్న, ఈ గదిలో మీకు ఏసీ ఉంటుంది, ఇక్కడ కూర్చొని భోజనం చేయండి అన్న, ఈ ఒక్క గదిలోనే ఏసీ ఉంది, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి మాకు అక్కడ ఒక బల్లేసి భోజనం పెట్టుంటారా. వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు. వచ్చి ప్రతి గదిలోకి వచ్చేసి చూస్తే ఏం తెలుస్తుంది చెప్పండి? ఆ గదిలో కనీసం ఫర్నిచర్స్ కానీ ఏం ఉండదు. చిన్న గది, ఇంకో గదిలోకి వెళ్తారు. నేను గమనిస్తూ ఉంటాను, వచ్చారా సరే బయట నుండి ఇల్లు చూసుకున్నారా సరే, హాల్లోకి వచ్చారా, ప్రేయర్ చేసుకుని వెళ్ళారు. ప్రతి గది వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ డోర్ తీసి ఇట్లా, బాత్రూమ్ డోర్ తీస్తే లోపల ఏముంటుందండి? ఏముంటుంది చెప్పండి? అందరు బాత్రూంలో ఉండేవి కదా, ఇట్లా డోర్ తీసి సగం లోపలికి వెళ్ళి, సరే బాత్రూంలోకైనా వెళ్ళొస్తే సరే, ఏదో పని మీద వెళ్ళొచ్చారు అనుకోవచ్చు, ఇట్లా డోర్ తీసి లోపలికి వెళ్ళి ఇటు పోతూ ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు నీకు ప్రత్యక్షతలు ఇవ్వచ్చు, నీకు పరిశుద్ధతని ఇవ్వచ్చు, దేవుడు నిన్ను గణపరచవచ్చు, నీకు ఇల్లు వాకిళ్ళు ఇవ్వచ్చు, నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదించవచ్చు. ఎక్కడ అతిశయానికి నీవు చోటు ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. మా అన్నదమ్ముళ్ళు ఎందరో ఉన్నప్పటికీ దేవుడు నాకే ఇచ్చాడని అక్కడ కూడా అతిశయం చూపించవద్దు. ఆ అతిశయాన్ని అంతా దేవుడు పోగొట్టడానికి కోసమే. ప్రైజ్ ది లార్డ్. యోసేపునకు 13 సంవత్సరాలు పోరాటాలు, శ్రమలు, కష్టాలు, ఎటువంటి నిందలు, అవమానాలు, వీటన్నిటిలో దేవుడు అతన్ని తనకు ప్రియముగా ప్రభు మార్చుకొని, నీవు నా దృష్టికి ప్రియుడైనందున నేను నిన్ను కనపరిచాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ అతిశయాన్ని మనం జయించాలి. ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఒకరోజు ఎక్కడ ఒక స్లమ్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. మిమ్మల్ని చూడమని నేను అనట్లా. స్లమ్లో ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
సరే రాజుగా వెళితే మళ్ళీ షాక్ అయిపోయి కంగారు పడిపోతుందేమో అని చెప్పి ఆయన ఏం చేశారంటే వెళ్ళి మారువేషం వేసుకొని ఒక సాధారణమైన మనిషిలాగా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉండి అమ్మాయిని పరిచయం చేసుకుని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని తీర్మానం చేసుకుని ఆ పెద్దలందరిని ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్న తర్వాత రాజనగరానికి తీసుకొచ్చాడంట. వచ్చేసరికి ఇంకా స్లమ్లో పుట్టి పెరిగిన అమ్మాయి కదండి, పాపం ఓ పేదరాల అమ్మాయి కదండి. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఓ పెద్ద రాజనగరం, విలాసవంతమైన అనుభవాలు, ఎంతోమంది దాసదాసులు, ఎంతోమంది పని మనుషులు, ఓ గొప్ప నగరం, భర్త రాజు. ఇక ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి కదండి. ఆమె ఏమి ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా ప్రశాంతంగా వెళ్ళి టైంకి తింటుందంట, పడుకుంటుందంట, మామూలుగా ఆమె పనులు ఆమె చేసుకొని ప్రశాంతంగా ఉంటే ఆమె చెలికెత్తలు కొంతమంది రాజును పెళ్లి చేసుకునే సంగతి తెలుసుకున్న వాళ్ళు వచ్చేసి, అమ్మాయి ఇంత పెద్ద స్థాయికి వచ్చావు, నీవు చూస్తుండగానే రాణిగా మారిపోయావు కదా, ఇప్పుడు నీ కండిషన్ ఎలా ఉంది, నీవు ఎలా ఫీల్ అవుతున్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది, నీకు ఉక్కిరి బిక్కిరి అయిపోవట్లేదా, నీవు తుల్లిపడి లేవట్లేదా, నీకు విచిత్రం అనిపించట్లేదా అంటుంటే నాకేమీ అనిపించట్లే. అదేంటమ్మా నీవు సడన్గా మొన్నటిదాకా స్లమ్లో పని చేసుకున్నావు, పేదింట పుట్టి పెరిగావు, ఇప్పుడు సడన్గా మహారాణిగా మారిపోయావు, నాకేమీ అనిపించట్లేదు. నీకేం అనిపించకపోవడం ఏంటి? అతిశయంగా కొంచెం గర్వంగా చూసావా, ఇంతమంది ఉంటే నన్నే రాజుగారు పెళ్లి చేసుకున్నారు, నీకు అతిశయంగా. నాకేం అతిశయం లేదు, ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు. నా స్థితి నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ స్థితి, హోదా, ఐశ్వర్యం, సంపద అవన్నీ వస్తుంది. నేను స్లమ్లో ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నా, అప్పటికీ ఆయన భర్త. ఇప్పుడు ఆయన రాజుగా ఉన్న నా భర్తే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నేను గౌరవంగా బ్రతికాను, స్లమ్లో ఉన్నా నేను గౌరవంగా బ్రతికాను, ఇక్కడ నేను గౌరవంగా బ్రతికాను. నేను ఏ స్థితుల నుండి వచ్చాను, దేవుడు నన్ను ఏ బండల నుండి చెక్కాడు, అది నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం ఆయనకి ప్రియమైన వారిగా మార్చబడదాం. అతిశయాలు, అహంకారాలు, మాటల్లో కూడా అతిశయంగా చెప్పుకోవద్దు. సాక్ష్యాలు కూడా ఎంతోమంది ఉన్నారన్న దేవుడు అన్నే, అవి కూడా వద్దు. జోసెఫ్ మంచి గుడ్ బాయ్ అవ్వచ్చు, మంచి కుర్రోడే కావచ్చు, కానీ ఆయనలో ఉన్న చిన్న విషయాలు కూడా దేవుడు సరిచేసి. ఎందుకంటే యోసేపుకి ఊరికి వాళ్ళ అన్నలు సాగిలపడడం, నమస్కారం చేయడం అది కాదు దేవుని యొక్క ప్రణాళిక. రాబోయే కాలంలో లక్షలాది మంది ప్రజలకు ఆహారాన్ని పంచిపెట్టగలిగిన స్థాయికి ఎదగాలి. అది ఘనత. మనుషులు మనకు సాగిలపడడం కాదు ఘనత, మనుషులు వచ్చి మన కాళ్ళు మొక్కడం కాదు ఘనత, నీ అన్నదమ్ముళ్ళు, నీ సహోదరులు వచ్చేసి నీ కాళ్ళ మీద, అది కాదు ఘనత. చాలామంది అనుకుంటారు అందరూ వచ్చి సాగిలపడడం, అందరూ కాళ్ళు పట్టుకోవడం, కాళ్ళు మొక్కడం, ఇది కాదు ఘనత. జోసెఫ్ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, యోసేపు పట్ల ప్రణాళిక ఏంటంటే, ప్రపంచానికి ఒకరోజు కరువు రాబోతుంది, ప్రపంచం కరువు కోరలో చిక్కుకుంటుంది. ఆ కరువులో చిక్కుకున్న మనుషులకు ఆకలి తీర్చాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. దాని కొరకు నేను నిన్ను హెచ్చిస్తున్నాను, అందుకొరకు నేను నిన్ను అధిపతిగా నిర్ణయిస్తున్నాను. దేవుడు నన్ను ఎందుకు ఘనపరుస్తున్నాడంటే, నన్ను ఘనతాస్పదముగా ప్రభు ఉంచడానికి కారణం ఏంటంటే, నన్ను ఘనపరిచే ఒక పర్పస్, ఉద్దేశం ఏంటంటే, నీవు ఘనత పొంది, నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. నీ సమృద్ధి అనేకుల అవసరాలు తీర్చాలి. దేవుడు మనకు బాగా ఫుడ్ ఇచ్చాడు అనుకోండి, విపరీతంగా తిని సగం పారేయమని కాదు, కుంభాలు వండుకొని. ఎక్కడికి వెళ్ళాము ఈ మధ్యకాలం, ఏమిటో దేశానికి వెళ్ళామండి, అక్కడ విపరీతంగా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. ఎక్కడది? ఒక దేశానికి వెళ్ళామండి మేము, అక్కడ విపరీతంగా ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు. మేబీ కువైట్లో అనుకుంటున్నాండి, ఖతార్ కానీ కువైట్ కానీ. అక్కడ విపరీతంగా ప్రపంచంలోనే ఆహారం వేస్ట్ చేసే దేశం ఏదైనా ఉందంటే ఆ దేశం అంట. ఆ ఫుడ్ విలువ వాళ్ళకి తెలియట్లా. ఎక్కువ వండుకోవడం, కొంచెమే తినడం, ఆడ పళ్ళెల్లోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. రెస్టారెంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇళ్లల్లో కావచ్చు, వాళ్ళు తినేది కొంచెమే, అది అంతవరకు వండుకోవచ్చు కదంటే. ఏంటో మరి ఎక్కువగా వండుకోవడం, తినగలిగినంత తినడం, మిగతాదంతా పారేయడం. దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడు అంటే దాని అర్థం నీవే తిని దాన్ని వ్యర్థం చేయమని కాదు, ఒక సమృద్ధిని దేవుడు. యోసేపునకు దేవుడు ఎందుకు ఆ సమృద్ధి గల చోట ప్రభు ఉంచాడంటే, యోసేపు సమృద్ధిగా భుజించాలి, అదే సమయంలో ప్రపంచ దేశానికి ఆహారం పంచాలి. ఒక ఐగుప్తు దేశానికి మాత్రమే కాదు నీవు ఆశీర్వాదకరంగా ఉండవలసింది, ప్రపంచ దేశానికి ఆశీర్వాదకరంగా మారాలి, అనేకులకి ఆహారాన్ని పంచాలి.
ఆ ఉద్దేశంతోనే యోసేపుని దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ స్థాయి చేరుకోవాలంటే దేవునికి ఒక ప్రియమైన వ్యక్తిగా మార్చబడాలి. ఈ ప్రశస్త రాత్రి మరి మనమందరూ తీర్మానం చేసుకుని, దేవా నేను నీకు ప్రియముగా మారాలి, నీకు ప్రియమైన బిడ్డగా మారాలి, నీవే నా దేవుడవు, నీవు నన్ను గణపరచబోతున్నావు. హల్లెలూయా. ఇంకా చెప్పాలని చూడండి, వాళ్ళ నాన్న రంగురంగుల వస్త్రాన్ని కుట్టిస్తే దాన్ని చింపేశారు. ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో ఆయనకు ఒక డ్రెస్ ఇచ్చారండి, దాన్ని ఆమె చింపేసింది, పోతిఫర్ భార్య చింపేసింది. చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక డ్రెస్ ఇచ్చారు, అది కూడా ఒకరోజు చిరిగిపోయింది. ఒకరోజు అతనికి రాజవస్త్రం తొడిగారు. హల్లెలూయా. మనుషుల ద్వారా మన ఘనతను పొందుకుంటే ఆ ఘనతను ఎవడో కూడా చింపేస్తాడు. మనుషులు మనల్ని పొగిడారనుకోండి, ఆ ఘనతను ఒకడు దానికి మసిపూస్తాడు. మనుషుల ద్వారా మనం ఘనతను పొందినప్పుడు దాన్ని పాడు చేయడానికి కోసం కొందరు పొంచి ఉంటారు, కాచుకొని ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు, తగిన సమయం అందు దేవుడు మనం ఆయనకి ప్రియముగా మారినప్పుడు దేవుడు మనల్ని ఘనపరిస్తే ఆ ఘనతను ఎవరు కొట్టివేయలేరండి. అంతటి ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నిన్ను ఘనపరచునుగాక. రెండో మాట, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వాక్యం. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే మీ దేవుడను, నేనే గాయపరుస్తాను, నేనే నిన్ను స్వస్థపరుస్తాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరచడానికి కొరకు ఏం చేస్తాడు? దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు? ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఒకటి ఇంజెక్షన్ వేస్తారు, లేకపోతే ట్యాబ్లెట్స్ ఇస్తారు, లేకపోతే సర్జరీ చేస్తారు, లేకపోతే ఏంటండి సెలైన్ ఎక్కిస్తారు. ఏదో ఒక మెథడ్ ఉంది. హాస్పిటల్కి వెళ్తే ఇలా ఈ వ్యాధికి ఇలా వైద్యం, స్కానింగ్ చేయాలి, ఎక్స్రే తీయాలి, సర్జరీ చేయాలి, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. దేవుడు మనల్ని స్వస్థపరచడానికి ఏం చేస్తాడంటే తన వాక్కును పంపించి మనల్ని స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. కొంతమందికి ఇంజెక్షన్ వేసుకోవాలంటే మహాభయం. నాకు ఒక డాక్టర్ తెలుసు, ఆయనకి ఇంజెక్షన్ అంటే భయం. డాక్టర్కి ఇంజెక్షన్ అంటే భయం అయితే ఎట్లా? ఆయన అందరికి ఇంజెక్షన్ చేస్తారు, కానీ ఆయన ఇంజెక్షన్ చేసుకోవాలంటే మాత్రం భయం. డాక్టర్ ఇంజెక్షన్ భయపడే, అట్లా చాలామంది ఇంజెక్షన్ భయపడే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ట్యాబ్లెట్ మింగాలంటే కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్ తినిపించడానికి కోసం రకరకాలమైన ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటండి, ఎవరికో ఏంటండి టానికే కదండి, ఎవరికో టానిక్ చూడమ్మ, చిన్న పాపకు టానిక్ తాకిపిద్దామని చెప్పి ఆ పాపకి అంటుంటే ఈ పాప అన్నమ్మా అంటే ఈ పాప అంటుంటుంది. ఆ పాపకు టానిక్ తాకిస్తూ ఈ పాపకు తాకిపించేస్తారు. ఎన్నో కష్టాలు పడితే కానీ కష్టం కొంతమందికి. ట్యాబ్లెట్ మింగడం, ఆ తర్వాత టానిక్లు తాగడం, ఆ తర్వాత సర్జరీ అంటే చాలు కొంతమంది ఇట్లా సర్జరీకి వెళ్ళాలని ఇట్లా వెళ్ళిపోతుంటే డాక్టర్లు అంటారు, సార్ కొంచెం మీరు కూల్గా ఉండండి, అది పెద్ద సర్జరీ ఏం కాదు, అది చాలా చిన్న సర్జరీ అంటారు. ఇట్లా బిగుసుకోపోతారు. అయ్యో బీపీ పెరిగిపోతుంది, మీరు ఇలా బీపీ పెంచేసుకుంటే మేము మీకు ఎలా సర్జరీ చేయాలి, కొంచెం కూల్ అంటారు. చిన్నదే అంటారు, కానీ ఇంతే 2 కుట్లు అంటారు, కానీ 60 కుట్లు అంటారు. సరే, అది వేరే విషయం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి సర్జరీ ఇవన్నీ లేకుండా వాక్కును పంపిస్తాడు. ఆ వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది. వాక్యం స్వస్థపరుస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20-21 వచనం చదవండి. సామెతలు 4వ అధ్యాయం 20-21. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. బాబు, నా మాటలన్నీ ఆలకించు. నా వాక్యానికి నీవు చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రపరచుకుము. దొరికిన వారికి వాక్యము దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అవి దొరికిన వారికి, అది దొరికిన వారికి ఒక జీవము,
సర్వ శరీరం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. సర్వ శరీరానికి, నీ అరికాలు మొదలుకొని నడునెత్తిన వరకు ఎక్కడ వ్యాధి ఉన్నా, ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ బలహీనతలు ఉన్నా, వైద్య శాస్త్రానికి ఒకవేళ అంతు చిక్కకపోవచ్చు, వైద్యులకి ఒకవేళ అందకపోవచ్చు, అక్కడ సర్జరీ చేయాలంటే చాలా కష్టం అండి. ఏమాత్రం కొంచెం ఆ గడ్డను తొలగించడానికి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా అది హార్ట్ మీద పడుతుంది, లేకపోతే లంగ్స్ మీద పడుతుంది. అక్కడ సర్జరీ చేసేటప్పుడు ఏమాత్రం కొంచెం తేడా వచ్చింది అనుకోండి, బ్రెయిన్ మీద దెబ్బ పడుతుంది. ఆ తర్వాత లైఫ్ అంతా కోమాలో ఉండాల్సింది. ఇది అసంభవం, చాలా క్రిటికల్, ఇది చాలా కష్టం. ఇలాంటి మాటలన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ప్రేమైన వాళ్ళరా, వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నా మాట ఆలకించుము, నా వాక్యమును నీవు చెవియొగ్గుము, నీ కన్నుల నుండి వాటిని కుడి ఎడములకు తొలగిపోనివ్వకుము. వాక్యాన్ని హృదయంలో చాలా జాగ్రత్తగా నీవు భద్రపరచుకో. అది ఆ వాక్యం నీకు దొరికితే ఒకటి జీవము, రెండవదికి నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. వాక్యం వినండి. వాక్యాన్ని మీ కన్నులు ఎదురుండి అటు ఇటు పోనివ్వద్దు. ఎప్పుడు మీ కన్నులలో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడు మీ గుండెలో వాక్యం ఉంచండి. మీరు అలా చేసి చూడండి. ఒకటి మీకు జీవం కలుగుతుంది, రెండోదిగా సర్వ శరీరానికి దేవుడు స్వస్థతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు, ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. ఆమేన్. వాక్యాన్ని వినాలి. మాట పంపిస్తే ఆ మాట వల్ల స్వస్థత కలుగుతుంది. ఆ మాటను పట్టుకోవాలి, ఆ మాటను శ్రద్ధగా వినాలి. ఆమేన్. దేవుని వాక్యము రెండంచెల కలిగిన, చెప్పండి, అది రెండంచెల కలిగిన ఖడ్గము. అంతవరకేనా? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు అక్కడ మనకు స్వస్థతను కలుగు చేస్తుంది. ప్రియులారా, ఏ విధమైన కత్తి కానీ, ఏ విధమైన కత్తెర కానీ వెళ్ళని చోటు కూడా దేవుని వాక్యం వెళుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆ చోటు ఉన్న కల్మషాన్ని బయటకు తీసుకొస్తుంది, ఆ చోటు ఉన్న అపవిత్రతను బయటకు తీసుకొస్తుంది, ఆ చోటు ఉన్న వైరస్ని బయటకు తీసుకొస్తుంది, ఆ చోటున్న అనారోగ్యాన్ని బయటకు తీసుకొస్తుంది. అందుకే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గుండెలో భద్రపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గల. దేవునికి వెర్రితనం ఏడుంటుందండి? దేవుని ఒకవేళ వెర్రితనంలాగా అనిపించిన దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపించే మార్గం కొన్నిసార్లు వెర్రితనంగా ఉంటుంది. తలలు పైకెత్తి వినండి. ప్రభువు చెప్పే మాటలు కొన్నిసార్లు మరి వెర్రితనంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ నయోమన్ అనే వాడికి కుష్ఠవ్యాధి. ఆయన తిన్నగా చిన్నది చెప్పింది అనమాట. షోమ్రోన్ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తాడని చెప్తే రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని మొత్తం మీద అక్కడ రాజుకి, ఇశ్రాయేల్ దేశపు రాజుకి కబురు పంపిస్తే, నేను ఎక్కడి నుండి స్వస్థపరిచేది, అనవసరమైన గొడవలు రేపడానికి కాదా అని అంటుంటే, ఎలీషాకి విషయం తెలుసుకొని ముందు నా దగ్గర పంపించు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం, నా దగ్గర పంపించు. ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని సంగతి నీకు తెలీదా? షోమ్రోన్ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడని సంగతి తెలీదా నీకు? అదే పడవలసిన అవసరం, నా దగ్గర పంపించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే పాపం ఆయన రథం ఎక్కి బట్టలు తీసుకొని, పొట్టి చేత్తో రారు కదండి, స్వీట్లు ఏంటండి, మిక్చర్లు, ఆ తర్వాత ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని దైవ సేవకుని కలవాలి కాబట్టి వెండి బంగారము విలువైన వస్త్రాలు అవన్నీ కూడా రథంలో పెట్టుకొని ఆయన కలవడానికి వచ్చాడు. వస్తే కనీసం ఆ ప్రవక్త బయట కూడా రాకుండా యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునుగమని చెప్పాడు. ఆయనకి పిచ్చి కోపం వచ్చింది. ఏమైనా వెర్రితనమా? యోర్దాను నదిలో మునుగితే యోర్దాను నది ఏమైనా అంత పవిత్రమైన నదియా? అలా అనుకుంటే మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఇంతకన్నా గొప్ప నదులు ఉన్నాయి. అక్కడున్న నదులు కావని, అక్కడున్న వాళ్ళందరూ కాదని నేను ఇంత దూరం వస్తే అసలు యోర్దాను నదిలో మునుగమంటాడేంటి
అది మునిగేదైతే నేనే మునిగి వెళ్తాను కదా, మళ్ళీ ఇంత దూరం వచ్చేసి మళ్ళీ యోర్దాన్ నదిలో మునగడం అంటే ఏంటి అని దేవుని నడిపింపు, దేవుని మాటలు కొన్నిసార్లు మనకు వెర్రితనంగా అనిపించవచ్చేమో, కానీ దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పది. కనుక దేవుని మాటలు ఇదెందుకు అదెందుకు అని ప్రశ్నించొద్దు. దేవుని వాక్యాన్ని గుండెలో దాచుకో. వాక్యం నీకు ఏదైతే చెప్తుందో దాన్ని చెయ్యండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఆ వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన వాక్యాన్ని పంపించినప్పుడు దాన్ని చెవి యొగ్గండి, శ్రద్ధగా వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని గుండెలు దాచుకోండి. ఎవరి గుండెలు సమృద్ధి అయిన వాక్యం ఉంటుందో వాళ్ళ సర్వ శరీరాన్ని దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. హల్లెలూయా. మనం కొంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తాం, అన్న ప్రార్థన చేస్తాను ఏం కాదులే అని అంటే, అన్న షుగర్ వచ్చేసి 450 ఉందన్న, బీపీ మామూలుగా ఎంత ఉండాలంటే 130/80 ఉండాలన్నా, నాకు వచ్చేసి 100/200 ఉందన్న. సర్లేమ్మా ఏం కంగారు పడదు, సర్లే బ్రదర్ ఏం కాదులే నేను ప్రార్థన చేస్తానంటే, కిడ్నీలో స్టోన్ ఉందన్న, ఆ స్టోన్ వచ్చేసి ఏనో చెప్తుంటారు, ఇంత ఉంటే అది మెడిసిన్ కరిగిపోతుందన్న, కానీ అంతకన్నా పెద్ద స్టోన్ ఉందంట, అది అడ్డంగా ఉందంట, దాన్ని పగలగొట్టాలంటే అమ్మ ఇవన్నీ ఎందుకు నాన్న, ఇవన్నీ ఎందుకు బ్రదర్, నేను మీరు చెయ్యండి అన్న, మీరు ప్రార్థన చేయండి, కిడ్నీలో ప్రైజ్ లార్డ్, కిడ్నీలో స్టోను ఎట్లా ఫామ్ అయిందంటే నేను చాలా జాగ్రత్తగా ఉండే, నేను రాళ్ళేం తిన్నన్నా, మరి అది ఎలా, ఇవన్నీ చెప్తుంటారు డాక్టర్లు చెప్పే రిపోర్ట్ ఉంటుంది. పాపం హార్ట్లో అన్న, నా హార్ట్ చాలా మంచిదన్న, మా ఆయన నన్ను స్వీట్ హార్ట్ అంటుంటాడు అన్న, నా హార్ట్ మంచిది కానన్నా, మొన్న నేను ఒక మ్యారేజ్కి వెళ్ళానన్నా, అక్కడ స్వీట్స్ ఎక్కువ తిన్నట్టున్నాను, అందుకొనికి గుండెకి వెళ్ళి రక్తనాళాలు ఉంటాయి కదనా, దాంట్లో ఫ్యాట్ పేరుకున్నట్టుంది, ఇప్పుడు అవంతా కరగాలి, దానికోసం ఫిష్ ఆయిల్ ఇచ్చారు నాకు. ఎందుకు చెప్తున్నామ్మా, నీవు రిపోర్ట్ కాదు చూడాల్సింది, దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యాన్ని నీ గుండెలో చేర్చుకోగలిగితే ఆ వాక్యం నీ సర్వ శరీరానికి స్వస్థతనిస్తుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఎన్నో వైద్యుల చేత, ఎన్నో వైద్య శాస్త్రం మీద ఆధారపడింది, ఎంతోమంది వైద్యుల చేత తిప్పలబడింది ఆమె. ఒకసారి నిజంగా హాస్పిటల్లో కొందరు పడుతున్న బాధలు చూస్తుంటే నరకంలాగా ఉంటుందండి. మనం ఎవరిని కంప్లైంట్ చేయలేము కానండి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. హాస్పిటల్ వాళ్ళని మనం ఏం చెప్పలేము, ఎందుకంటే రోజుకు ఒక పేషెంట్, రోజుకు ఒకరు చనిపోతుంటారండి. అక్కడ మనిషి చనిపోతుంటే మనందరూ ఏడుస్తుంటే వాళ్ళు అక్కడ సమోసాలు తింటూ ఉంటారు. మనకి ఎలా ఉంటుందండి, మనకు సంబంధించిన మనిషి చనిపోయి ఉంటే మనం అందరూ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ కార్నర్లో నిలబడి పాపం నర్సు కానీ, తర్వాత అక్కడున్న కాంపౌండర్లు కానీ కదండి, వాళ్ళందరూ నిలబడి సమోసా తింటూ, టీ లేదా కొంచెం టీ, వేడివేడిగా కొంచెం టీ ఉంటే తీసుకోవచ్చు. ఒరే మనిషి పోయి మనం బాధపడుతుంటే ఆ మనిషి సమోసా తింటుందేమో మనకు వెర్రి కోపం వస్తుంది. వాళ్ళు ఏమంటారు, అవునండి మాకు రోజుకు ఒక మనిషి పోతుంటారు, మేము ప్రతి మనిషి దగ్గర ఏడుస్తూ ఉంటే మరి మా అమ్మను కూడా మేము చూసుకోవాలి కదా, మేము సమోసాలు తినాలి కదా, మరి సమోసా అమ్మేవాళ్ళు కూడా బతకాలి కదండి. మనల్ని నమ్ముకుని హోటల్ ముందు వాళ్ళు సమోసా బండి పెట్టుకున్నారు, మరి వాళ్ళు కూడా బతకాలి కదండి. నేను సమోసా తింటాను కదండి వాళ్ళు బతికేది, వాళ్ళ పిల్లల్ని చదివించేది, ఇది పెద్ద బెల్ట్ అండి, చైన్ అండి ఇది అంటారు. కొన్నిసార్లు హాస్పిటల్ వాళ్ళు పడుతున్న బాధలు, కష్టాలు, ఆ పేషెంట్లు పడుతున్న బాధను చూస్తే చాలా వేదనగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్మండి. అనేక వైద్యుల చేత ఆమె తిప్పలబడింది, వేదన పడిందండి. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే బాగుపడతాను తనలో తను అనుకోండి. నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మండి. ఆయన వాక్యం నా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మండి. ఆయన వాక్యం వల్ల నాకు స్వస్థత కలుగుతుందని నమ్మండి. ఆయన వాక్కును పంపి నన్ను స్వస్థపరుస్తాడని నమ్మండి. ఆ వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది. అందుకే ఎక్కువ వాక్యం చదవండి, విశ్వాసపు వాక్యం. పనికిమాల మాటలన్నీ చాలా చెబుతుంటారు. క్యాన్సర్కి మెడిసినే లేదు అని అంటారు. ఎస్, లోకరీతి చూస్తే లేదు, క్యాన్సర్కి మెడిసిన్ లేదు, కానీ దేవుని వాక్యం అనే మెడిసిన్ ఉందండి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా నిజమే. డాక్టర్లు వాళ్ళకి తెలిసిందని వాళ్ళు చెప్తారు మెడిసిన్ లేదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఆయన వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినగలిగితే, వాక్యాన్ని
నీవు చెవియొగ్గి ఆలకించగలిగితే, వాక్యాన్ని నీవు గుండెలో దాచుకోగలిగితే, వాక్యం ఎల్లప్పుడూ నీ కన్నులలో ప్రదర్శించబడగలిగితే నీకు జీవం కలుగుతుంది, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆయన వస్త్రపు చంగు ముడితే చాలు నేను బాగుపడుతుంది తనలో తను అనుకుంటుంది. అనుకోండి మీరు, ఆయన వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది. ఆయన వాక్కును పంపి నన్ను స్వస్థపరచండి. నమ్మండి, విశ్వసించండి. నీ వెళ్ళి ఆయన ముట్టుకున్నా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన వచ్చి నిన్ను ముట్టుకున్నా నీకు స్వస్థత కలుగుతుంది. ఎలాగైనా పర్వాలేదు ప్రభు, నీవు నన్ను ముట్టుకుంటావా? ముట్టుకో ప్రభు. ఒకవేళ నీవు నన్ను ముట్టుకోకపోయినా పర్వాలేదు, నేనైనా వచ్చి నీ వస్త్రపు చంగు నేను ముట్టుకుంటాను. హల్లెలూయా. వైద్యులు చేయలేని కార్యాలు ఆమె జీవితంలో దేవుడు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరాలు ఎన్నైనా కావచ్చు, 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు. దేవుడు ఆయన్ని స్వస్థపరచలేదా? 18 సంవత్సరాల నడు వంగిపోయిన స్త్రీ దేవుడు స్వస్థపరచడా లేదా? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థత పొందిందా లేదా? ఎంతకాలం అవుని, అయ్యో ముందే వచ్చి ఉంటే బాగుండేది కదా. యాక్సిడెంట్ అడావుడికి హాస్పిటల్కి తీసుకెళ్తే, అయ్యో ఇప్పుడు వచ్చారేంటండి, ఒక అరగంట ముందు వచ్చి ఉంటే బతుకు. యాక్సిడెంట్ అయ్యి అరగంట ముందు ఎలా వస్తాం? సమయం లేదు, టైం అయిపోయింది, ముందే తీసుకొచ్చుంటే బాగుంటుంది. అసలు ఇలా జరిగిన వెంటనే పారాలిసిస్ వచ్చిన వెంటనే తీసుకొచ్చుంటే ఒక ఇంజెక్షన్ ఉండేదండి, అది వేస్తే బాగుపడేవాళ్ళు. మీరు ఇప్పటివరకు ఎందుకు ఆలస్యం చేస్తారు? లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, ఇక మా చేయి దాటిపోయిందని ఎన్నో చెప్పొచ్చు లోకస్తులు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న తెలివిని బట్టి, వాళ్ళ దగ్గర మెడిసిన్ బట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ మనం ఆరాధిస్తాం. అది 12 ఏళ్ళు కానీ, అది 18 సంవత్సరాలు కానీ, అది 38 సంవత్సరాలు కానీ, స్వస్థపరచడానికి శక్తిగల దేవుడు ఆయన వాక్కును నీ ఎదుకు పంపబోతున్నాడు. వాక్కును పంపించబోతున్నాడు. తన మాటల్ని ఎదుకు దేవుడు పంపించబోతున్నాడు. నీవు శ్రద్ధగా దేవుని మాట ఆలకించగలిగితే నీ దేవుడైన యెహోవా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆయన పొందిన గాయాలలో స్వస్థత కలదు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 46వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన నేనే దేవుడను, తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు నువ్వు భయపడవద్దు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఐగుప్తునకు నేను నీతో కూడా వస్తాను. అంతేకాదు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనే నీ దేవుడని, నీ తండ్రి దేవుడని నేను. ఐగుప్తు వెళ్ళుటకు నువ్వు భయపడవద్దు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఐగుప్తునకు నీతో పాటు నేను వస్తాను, తిరిగి నేనే నిన్ను తీసుకొస్తాను. మన జీవితాల్లో ఏదో ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు మనం నడిచిన మార్గాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఇతరులు మనకు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు, గుండె లోతులో ఒక భయం ఉంటుంది. అంత అనుకూలంగా అనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది. యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తుండనే వార్త విన్నాడు. అండ్ అక్కడ నుండి బండ్లు పంపించాడు, ఫుడ్ పంపించాడు, అక్కడ యోసేపు ఉన్నాడు, అంత ఓకే అని అనిపించినప్పుడు కూడా ఎక్కడో ఆయన మనసులో భయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. పాస్పోర్ట్ వచ్చేసింది, వీసా కూడా వచ్చేసింది. ఏంటంటే అమెరికానో, ఆస్ట్రేలియానో, లేకపోతే కెనడానో వెళ్ళాలి. కానీ ఎక్కడో మనసులో ఒక తెలియని భయం. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ రావద్దు అంటుంటారు కొంతమంది. నీకు అక్కడ సెట్ అవ్వలా, నాకు సెట్ అవ్వచ్చుగా, అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. నీకు అనుకున్నా, అయ్యో అమెరికాలో మనం ఉండలేమండి, నా మాట వినండి, దయచేసి ఇక్కడికి రావద్దు అంటుంటారు కొంతమంది. అర్థమైందండి? అమ్మ నీకు అక్కడ అనుకూలంగా లేదేమో, ఇంకొకరికి అనుకూలంగా ఉండొచ్చుగా. అయ్యో ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. మన ఒక అక్క ఉంది ఇక్కడ, మేబీ వచ్చే ఉంటుంది. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఫోన్ చేసి ఏడ్చేది, అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, అయ్యా ఉండలేకపోతున్నాను పాప బాధపడుతూ ఉండేది. వాళ్ళ అమ్మాయి అక్కడ ఉండేది, వాళ్ళ అమ్మాయి కోసం వెళ్ళారు, పాప ఏడుస్తూ ఉండేది ఫోన్ చేసి, అయ్యా నేను అక్క ఉండలేకపోయింది. వాళ్ళ అమ్మాయి ఉంది అక్కడ. ఏంటంటే అక్కడ వివాహం చేసుకొని వెళ్ళింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఏదో మొత్తం మీద ఎవరో మనకు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మనం ఆ మార్గంలో వెళ్ళిన దాన్ని బట్టి ఐగుప్తు అంటేనే ఒక భయం.
ఏంటి ఐగుప్తుని గురించిన భయం అంటే, ఇంత క్రితం వాళ్ళ తాత, ఎవరు తాత చెప్పాలి, క్రిస్మస్ తాత కాదు, ఎవరు తాత? యాకోబు వాళ్ళ తాత ఎవరు? అబ్రహాం. ఎవరండి? అది మీకు తెలిసింది, అబ్రహాము. ఏంటండి? అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ తాతకి వాళ్ళ నానమ్మకి వచ్చిన కష్టాలు, శ్రమలు అవన్నీ తెలుసు. ఆ తర్వాత అక్కడుండి ఆయన తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళ ద్వారా కలిగిన సమస్యలు ఇవన్నీ కూడా తాతయ్య యాకోబుకి చాలా సంగతి, నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను ఒకప్పుడు, అమ్మో అక్కడ మనం మెదలనేవరా బాబు, అందుకే నేను మీ నాన్న కూడా నేను ఐగుప్తు దేశానికి వద్దని చెప్పాను, పంపలేదు, ఎందుకంటే నేను వెళ్ళి అక్కడ చాలా నష్టపోయాను. ఇట్లా కొందరి అనుభవాలు కావచ్చు, లేకపోతే మనం వెళ్ళొచ్చిన విధానాలు కావచ్చు, ఆ చోటుకు వచ్చేసరికి కొంతమందికి ఇప్పటికీ చీకటి అంటే భయం. చీకటి అంటే భయం. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ రూమ్లో లైట్లన్నీ ఆపారు, అక్కడికి వెళ్ళరమ్మని చూద్దాం. ఇల్లు నీదేగా, నీ ఇల్లే. ఆ కార్నర్లో ఒక రూమ్ ఉంటుంది, అక్కడ లైట్లు అన్నీ బంద్ చేశారు, లేకపోతే సడన్గా కరెంట్ పోయింది, అగ్గిపెట్టి కొవ్వొత్తి అక్కడ ఉంది, సెల్ ఫోన్ కూడా అక్కడ ఉంది, పోయి తీసుకురమ్మంటే ఇప్పుడు నీకు వయసు 40 ఏళ్ళు, ఈ వయసులో కూడా నువ్వు వెళ్ళాలంటే వెళ్ళలేవు. చీకట్లో ఏముంది చెప్పండి? అంటే మనకు చిన్నప్పుడు అమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, లేకపోతే ఎవరు చీకట్లోకి వెళ్ళొద్దు బూచోడు ఉంటాడని, కనీసం అమ్మాయినా చూసిందా బూచోడు అంటే? ఆమె చూసి ఉండదు. అమ్మకి ఎవరు చెప్పుంటారు? అమ్మమ్మ చెప్పుంటుంది, అమ్మాయి చీకట్లోకి వెళ్ళొద్దు బూచోడు ఉంటాడంటే ఆ బూచోడు సబ్జెక్టు ఒక తరతరాలకు వచ్చి ఉంటుంది. ఈ అనుభవాన్ని బట్టి అక్కడికి వెళ్ళాలంటేనే భయం. ప్రైజ్ ది లార్డ్. ఎవరో అనుభవాలు కావచ్చు, లేకపోతే ఎవరో చెప్పిన రిపోర్ట్ని బట్టి కావచ్చు, ఎవరో చెప్పిన అనుభవాన్ని బట్టి కావచ్చు, ఐగుప్తుకు వెళ్ళాలంటేనే ఒక భయం, కలవరం. అందుకే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, ఐగుప్తుకు వెళ్ళడానికి నీవెందుకు భయపడతావు? నీ భయపడద్దు, ఆ ఐగుప్తులైన నేను గొప్ప జనముగా చేయబోతున్నాను. చెప్పండి కూడా అందరు గట్టిగా. ఇప్పుడు వరకు నీవు దేని గురించి భయపడుతూ వచ్చావో అదే చోట దేవుడు నిన్ను నిలబెట్టి గొప్ప జనముగా ప్రభు మార్చబోతున్నాడు. గొప్ప జనముగా ప్రభు మార్చబోతున్నాడు. ఏ విషయం నిన్ను పట్టి పీడిస్తుందో అదే విషయంలో దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా ప్రభు మార్చబోతున్నాడు. బలమైన జనముగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రభువా, మరి నీ బలమైన జనముగా మారుస్తా, ఓకే, కానీ నాకు వెళ్ళాలంటే ధైర్యం కావాలంటే నీకు ధైర్యం లేదా, నేను వస్తా. ప్రైజ్ ది లార్డ్. మరి వెళ్తున్నాను, మరలా నేను వస్తాను, లేదంటే నేను తీసుకెళ్లే బాధ్యత నాది, తిరిగి వచ్చి తీసుకొచ్చే బాధ్యత కూడా నాది. కాబట్టి ఎన్నో విషయాలు మీరు ఏదో చేయాలని అనుకుంటున్నారు, అంత ద్వారాలు తెరవబడినట్లు, మార్గాలంతా సరళంగా ఉన్నట్లు, అంత సాఫీగా ఉన్నట్లు అనిపించినప్పటికీ కూడా మనం అడుగు తీసి ముందు వేయడానికి ఆలోచిస్తున్నాం. మేము చాలామంది వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసి మోసపోయారు, చూసుకొని మనం అడుగు వేద్దామని కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఈ ఫీల్డ్లో ఉండి ఓడిపోయారు, ప్రస్తుతానికి ఈ ఫీల్డ్కి అవకాశం లేదు, ఈ ఫీల్డ్లో దెబ్బతింటా ఉన్నారు, కొంచెం ఆలోచిస్తే మంచిది అని కొంతమంది ఇచ్చే ఆలోచన బట్టి మనం ఒకవేళ ఆలోచిస్తున్నారేమో. మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు మీతో మాట్లాడితే, దేవుని వాక్కు మీతో మాట్లాడితే, మీరు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో ఆ విషయంలో ముందుకు అడుగు వేయడానికి సిద్ధపడండి. నా దేవుడు నీతో పాటు రాబోతున్నాడు. నిన్ను గొప్ప జనముగా ప్రభు చేస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అంకుల్, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి. అంకుల్ గారు, మీ అనుభవాలు నాలుగు చెప్పండి, నాకు ఇంకొక 15 రోజులు పెళ్ళి ఉంది, మీ అనుభవాలు చెప్పండి అని ఎవరినో అడుగుతుంటే, ఒరేయ్, ఆ మధ్య ఒకడు ఇలా చెప్పాడంట, పాస్టర్ గారండి నేను పలానా వాళ్ళని ప్రేమించానండి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందరినీ ఒప్పించానండి, ఒకవేళ కానీ నాకు పెళ్ళి కాకపోతే నేను చచ్చిపోతానండి అన్నాడట. ఆమెను కానీ నేను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానండి అన్నాడంట. ఈయన అన్నాడంట, నువ్వు చేసుకునే చావాల్సింది, నువ్వు చేసుకోకపోతే ఒకే రోజు చచ్చిపోతావురా, హాయిగా ఉంటుందిరా, నేను చేసుకుని రోజు చచ్చిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇలా కొంతమంది వాళ్ళ అనుభవాలు రుద్దుతూ ఉంటారు, వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. నీవు చచ్చిపోతున్నావేమో, ఈయన ఎందుకు చావాలి చెప్పండి? ఈయన గొప్పగా బతకొచ్చు కదా. నీకు నీ భార్య గయ్యాళిది అవ్వచ్చు, ఈయన జీవితంలో వచ్చే అమ్మాయి ఏంటి సహనశీలి కావచ్చేమో కదా. ప్రైజ్ ది లార్డ్. అంతే కదండి. అమ్మాయి, ఎందుకు అమ్మాయి పెళ్ళిళ్ళు, నా మాటినండి అమ్మాయి, పెళ్ళిళ్ళు ఎందుకు? కొంతమంది ఆంటీలు ఉంటారు, ఎందుకు పాప పెళ్ళి చేసుకోవడం ఎందుకు, వద్దమ్మాయి, ఇండిపెండెంట్గా ఉండాలి అమ్మాయి, నా స్వాతంత్రం అంతా పోయింది అమ్మాయి, నాకు స్వాతంత్రమే లేదు, నా మాటినమ్మాయి అని ఏదో ఆమె ఆలోచన చెప్తూ ఉంటుంది.
అసలు నాకు సుఖమే లేదమ్మాయి, సంతోషమే లేదమ్మాయి. 6 పిల్లలు. మరలా ఎంతమంది పిల్లలండి? నాకు సుఖమే లేదు, సంతోషమే లేదు, ఆనందమే లేదు. అసలు బలవంతంగా పెళ్లి చేశారు. నాకు ఆ రోజు నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నాను, నేను నా జీవితం బానిసత్తులు. 6 పిల్లలు. మరలా అర్థమైందండి? భార్యాభర్తలు ప్రేమగా ఉండకుండానే ఏంటండి 6 పిల్లలు కన్నారంటే మరి కన్నారు. మరి ఆంటీ చెప్పిందా నీవెందుకు పెళ్లి చేసుకుంటుంటా? నీ జీవితంలో వచ్చే భర్త పురుషుల్లోనే ఉత్తముడు, పురుషోత్తముడు రావచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో వచ్చే వ్యక్తి అత్యున్నతమైన అనుభవంలో ఉన్నవాడు కావచ్చేమో. కాబట్టి ప్రియమైన వారైనా మనుషుల మాటలు కాదండి, మనుషుల మాటల్ని వారి అనుభవాలను కాదు, కానీ అనుభవస్తులు చెప్పొచ్చు. మేబీ వాళ్ళ జీవితంలో అది వాళ్ళకి అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రైజ్ లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు అంటాడు, ఏదో భయం నేను వెంటాడుతుందా యాకోబు, నీవు భయపడద్దు, బయలుదేరు. నువ్వు బయలుదేరి వచ్చి కదా వచ్చావు, బయలుదేరు, ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు బయలుదేరు. నేను నీకు తోడుగా వస్తాను, నేను అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నీకు తోడుగా రావడమే కాదు, నీతో పాటు ఉండి మరలా నేను వెనక్కి నేను తీసుకొస్తాను. ఈ దేశంలో నేను నిన్ను స్థిరపరుస్తాను. సో ఎన్నో డౌట్లు, కన్ఫ్యూజన్లు, కలవరాలు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అమెరికాలో పరిస్థితులు బాగలేవంట కదా, అందరిని తరిమేస్తున్నారంట కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మీకు చెప్తే మీరు అడుగు వేయచ్చు అంతే. ప్రైజ్ లార్డ్. అమెరికాలో కొంచెం అనుకూలంగా లేదంట కదా, సో కెనడాకి వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, ఎక్కడ వెళ్తే బాగుంటుంది, అనుమానాలు ఏమొద్దు. ఏం చదువుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది చాలా డిఫికల్ట్ అంట కదా, ఈ చదువు చాలా కష్టం అంటగా. మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభు మీకు సెలవిస్తే, దేవుడు మన ప్రార్థన వింటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మన మాట విన్నాడు, మన ప్రార్థన విన్నాడు అన్నందుకు చిహ్న సూచన ఏం తెలుసండి, మనసు మన ప్రార్థన చేసిన తర్వాత రిలాక్స్గా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నా దగ్గర చాలామంది చెప్పడానికి ఎన్నో రాసుకుంటూ వస్తారు, నన్ను చూసేసరికి మర్చిపోతారంట. మరి అదేంటో మరి నాకు తెలీదు. నాకు ఈ వారం కూడా ఉందని ఈ మధ్యకాలమే తెలిసింది. చాలామంది చెప్పారు, ఒకరిద్దరు చెప్తే సరి కావాలని చెప్పారు అనుకోవచ్చు, కానీ చాలామంది చెప్పారు. ఒక అన్న ఉండేవాడు, దేవుని ఇప్పుడు లేరు దేవుని సన్నిధిలో. ఆ అన్న నాతో ఇలా చెప్పాడు, పాస్టర్ గారు, ఆయన పెద్ద పాస్టర్ గారు, ఆయన లేరు, నన్ను అబ్రామ్ అనే పిలుస్తాడు, ఆయన పెద్ద ఆయన అన్నాడు, అబ్రామ్ నీతో పోట్లాడాలని వస్తాను అబ్రామ్, నేను చూసేసరికి నా కోపం అంతా బీపీ అంతా డౌన్ అయిపోతుంది, నాకు ఎవరో ఓఆర్ఎస్ ఇచ్చి మళ్ళీ నన్ను లేవనే తెలిసి వస్తుంది. అదేంటో నా నిన్ను చూస్తే నా కోపం అంతా పోతుంది, ఇదొక వరం నాకు. ప్రైజ్ లార్డ్. ఏదో విషయంలో పోట్లాడాలని వస్తాడంట, నన్ను చూసేసరికి పాపం ఆయనకి బీపీ డౌన్ అవుతుందంట. మరి ఎందుకు మరి అక్కడ స్వెట్ ఎక్కువ అయ్యి స్వెట్ పోయి అట్లా అయిందో మనకు తెలియదు కానండి. మరి నాకు ఈ వరం ఉందనుకుంటున్నాను. ఇది కృపావరాల్లో కలపలేదు కానండి, ఇది సపరేట్ వరం. ప్రైజ్ లార్డ్. చాలామంది నాకు ఏదో చెప్పాలని వస్తారంటే అక్కడికి వచ్చేసరికి మర్చిపోతారంట. మరి చాలామంది చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొంతమంది ఇలా రాసుకొస్తారు, కొంతమంది ఏమో అంటే బాగోదని ఇట్లా రాసుకొని ఇట్లా ఈ అరచేతుల మీద ఇట్లా రాసుకొని వస్తారు, చెయ్యిటి పెట్టుకుని, అబ్రహ్మన్న బాగున్నారా, నంబర్ 1, నంబర్ 2 అన్న కూటానికి వస్తున్నారా, నంబర్ 3 అని ఇట్లా చూసి చెప్తుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఎందుకు వచ్చి నీ గొడవ, మరలా అన్న దగ్గర మనకేంటి సిగ్గేముందని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ని ఇలా తీసుకొచ్చి నా దగ్గర ఇట్లా నిలబడి, అన్న నంబర్ 1 బాగున్నారా, నంబర్ 2 కూటానికి వస్తున్నారా, నంబర్ 3 ఏంటంటే మొత్తం రాసుకొని వచ్చి చెప్తూ ఉంటారు. వచ్చేదాకా ఒకలాగా పాపం మర్చిపోతానేమని కంగారుగా నా దగ్గరికి వస్తారు. ఆ తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు రిలాక్స్గా ప్రశాంతంగా బయటికి వెళ్ళేటప్పుడు ఆ పేపర్ కూడా తీసి అక్కడ డస్ట్బిన్లో పడేసి చెప్పేసాము, అన్నయ్యకి చెప్పాలనుకున్న మాటలని చెప్పేసామని రిలాక్స్గా బయటికి వెళ్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. లోపలికి వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్గా అంటే చెప్పాలని అన్నీ చెప్పగలుగుతానో లేదో, అంత టైం ఉంటుందో లేదనుకుని మొత్తం మీద వస్తారు. వెళ్ళేటప్పుడు చాలా రిలాక్స్గా బయటికి వెళ్తారు. నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో వచ్చేసి మన ప్రార్థన చేసేంత వరకు మనకు భయము, కలవరం, టెన్షన్స్, ఏమవుతుందో, దేవుడు వింటాడా లేదా అని ఇలా అంతా ఉండొచ్చు. మనకు వచ్చి ప్రభు సన్నిధిలో మనం నీళ్ల వల్ల మన హృదయాన్ని కుమ్మరించిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు మన మనసు తేలిగ్గా ఉండబోతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రేయర్కి, ఈ స్పెషల్ ప్రేయర్ మీటింగ్కి, ఈ సాటర్డే ఈ 1వ తారీఖు మీరందరూ ఏదో టెన్షన్గా, ఏదో ఆలోచనలతో, ఏదో దిగులుతో, ఏం జరుగుతుందో, ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో అనే ఆలోచనతో మీరు వచ్చారేమో నేను విశ్వసిస్తున్నాను.
నీళ్ల వల్ల మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించబోతున్నారు. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించబోతున్నాడు. నా దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ నుండి నీవు వెళ్ళేటప్పుడు తేలిక వెళ్ళబోతున్నావు. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నానండి, నా విశ్వాసం, నేను విశ్వసిస్తున్నాను. మీరు ఇప్పుడు ప్రార్థన ముగించుకుని వెళ్ళేటప్పుడు మీ ప్రతి అడుగు చాలా తేలిగ్గా పడబోతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వచ్చేటప్పుడు ఏంటంటే బ్యాగులు తగిలించుకొని వాటర్ బాటిల్ పట్టుకొని పిల్లల్ని పట్టుకొని ఏంటంటే నిదానంగా ఆయాసపడుతూ మీరు వచ్చారేమో. మీరు వెళ్ళేటప్పుడు మీ అడుగు తీసి ముందు వేయండి. ఆ ప్రతి అడుగు తేలికగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ రోడ్డు మీద నుండి నీవు ఇక్కడికి వచ్చేసరికి 5 minutes బట్టి ఉంటుందేమో, నీకు 5 minutes బట్టి ఉంటుందేమో. నువ్వు నడుచుకుంటూ నిదానంగా, అమ్మో ఎంత దూరం రా బాబు నాయనా, పులిఫిట్ దగ్గరికి వెళ్ళినట్టు కష్టంగా వచ్చావేమో. ప్రేయర్ ముగించుకుని వెళ్ళినప్పుడు చూడండి, మీరు గేట్ దగ్గరకు 2 నిమిషాలు వెళ్ళిపోతారు అంతే. అంత మీ దేహాన్ని దేవుడు తేలిక మార్చబోతున్నాడు. మీ ఆలోచనలన్నిటిని తేలికగా ప్రభు మార్చబోతున్నాడు. మీలో ఉన్న బరువంతటిని దేవుడు తొలగించబోతున్నాడు. మీ భారమంతా దేవుడు మోయబోతున్నాడు. హల్లెలూయా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మాట అండి. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయ నా పయనము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మహారాజుగా దేవుడు ప్రతి స్థలంలో మీతో పాటు ఉండబోతున్నాడు. ఇక మీ ప్రయాణం మీకు భారం కాదండి. మీ ప్రయాణం ఇక భారం కాదు. నీ భారం అంతా దేవుడు మోయబోతున్నాడు. నీ ప్రయాణాన్ని సులువుగా ప్రభు మార్చబోతున్నాడు. నీ ప్రయాణాన్ని దేవుడు తేలికగా మార్చబోతున్నాడు. యాత్ర చేయు మార్గములు నీకు అతి ప్రియముగా ప్రభు మార్చబోతున్నాడు. అతి ప్రియముగా ప్రభు మార్చబోతున్నాడు. యాకోబు నీవు భయపడవద్దు. యాకోబు నీవు కలవరపడవద్దు. యాకోబు నీవు అధైర్యపడవద్దు. ఏదో భయం నిన్ను వేధిస్తుందేమో, ఏదో భయం నీ గుండె లోతులో నిన్ను కలవర పెడుతుందేమో. ఏమాత్రం భయపడద్దు. ఐగుప్తు వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళు. నీతో పాటు నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. తిరిగి నేను నిన్ను తీసుకొస్తాను. నా ప్రభు ఆయనే మన దేవుడు. ఆయన మన బాధ్యతను తీసుకోబోతున్నాడు. ఆయన మన బాధ్యతను తీసుకోబోతున్నాడు. శుభ ప్రయాణాన్ని దేవుడు మనకు కలిగించబోతున్నాడు. మనలో ఉన్న భయాలు కలవరాలన్నింటినీ దేవుడు పోగొట్టబోతున్నాడు. దేవుడి మాటల్ని మన వెనికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.